తెలంగాణ రాజకీయాల్లో లేఖల యుద్ధం. కాంగ్రెస్ బీజేపీ మధ్య లెటర్ వార్ నడుస్తోంది. నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. మెట్రో ఫేజ్ 2 పనులు త్వరగా పూర్తయ్యేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయాలని కిషన్ రెడ్డిని కోరారు రేవంత్ రెడ్డి. ఈ లెటర్కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు కౌంటర్ లెటర్ రాశారు. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటినా హామీలు నెరవేర్చలేదని సెటైర్లేశారు. రాహుల్ గాంధీతో అత్యవసర అపాయింట్మెంట్ ఇప్పించాలని రామచంద్రరావు కోరారు. ఎన్నికల హామీలు ఎన్ని నెరవేర్చారో రాహుల్తో చర్చిస్తామన్నారు. దీంతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావుకు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ అపాయింట్మెంట్ సంగతి సరే, పీఎం అపాయింట్మెంట్ ఇప్పించాలని మహేష్ గౌడ్ డిమాండ్ చేశారు. 12 ఏళ్లలో బీజేపీ ఎన్ని హామీలు నెరవేర్చిందో చెప్పాలన్నారు మహేష్ గౌడ్. తెలంగాణ రాజకీయాల్లో లేఖల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ బీజేపీ మధ్య లెటర్ వార్. నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ రాజకీయాల్లో లేఖల యుద్ధం. కాంగ్రెస్ బీజేపీ మధ్య లెటర్ వార్ నడుస్తోంది. నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. మెట్రో ఫేజ్ 2 పనులు త్వరగా పూర్తయ్యేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయాలని కిషన్ రెడ్డిని కోరారు రేవంత్. ఈ లెటర్కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు కౌంటర్ లెటర్ రాశారు. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటినా హామీలు నెరవేర్చలేదని సెటైర్లేశారు. రాహుల్ గాంధీతో అత్యవసర అపాయింట్మెంట్ ఇప్పించాలని రామచంద్రరావు కోరారు. ఎన్నికల హామీలు ఎన్ని నెరవేర్చారో రాహుల్తో చర్చిస్తామన్నారు. దీంతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావుకు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ అపాయింట్మెంట్ సంగతి సరే, పీఎం అపాయింట్మెంట్ ఇప్పించాలని మహేష్ గౌడ్ డిమాండ్ చేశారు. 12 ఏళ్లలో బీజేపీ ఎన్ని హామీలు నెరవేర్చిందో చెప్పాలన్నారు మహేష్ గౌడ్. రావు గారు ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తూ రాహుల్ గాంధీ గారి సమయం ఇస్తే మేమొచ్చి మీరిచ్చిన వాగ్దానాల గురించి అడుగుతానని మాట చెప్పినారు. 12 సంవత్సరాల ముందు ఆనాడు 2014 ఎన్నికలకు వచ్చే ముందు మీరిచ్చిన వాగ్దానాలు 2 కోట్ల ఉద్యోగాలు, బ్యాంకు ఖాతాల్లో 15 లక్షల జమ, పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు, పేదవాడి జీవితాలు బాగు చేస్తాం, ఎన్నెన్నో మాటలు చెప్పి అధికారులకు వచ్చారు. అవేవి ఇప్పటివరకు నెరవేరలే. అందుకే రామచంద్రరావు గారు ప్రధానమంత్రి సమయం ఇప్పిస్తే మొదటగా తెలంగాణ నుంచి వచ్చి వీటి గురించి అడుగుదాం. రామచంద్రరావు గారు ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తూ రాహుల్ గాంధీ గారి సమయం ఇస్తే మేమొచ్చి మీరిచ్చిన వాగ్దానాల గురించి అడుగుతానని మాట చెప్పినారు. 12